క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. సార్ నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే. ఇది ఫ్యూచర్, ఇది ఫాస్ట్. ఫాస్ట్ ఈ మిడిల్లో వచ్చేది మనం మాట్లాడేది ఎంత ఫాస్ట్గా వచ్చేస్తుంది, అంత ఫాస్ట్గా మనం పరిగెత్తాలి. ఇంత ఫాస్ట్గా పరిగెత్తారు కాబట్టే ఇండస్ట్రీకి అన్ని హిట్స్ ఇచ్చారు. సో స్టిల్ పరిగెడుతూనే ఉంటారు మీరు. అది మీ లైఫ్. అసలు ఫ్యాక్షన్కి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే వివి నాయక్ గారి ఇల్లు అని చెప్పొచ్చు అనమాట. అలాంటి సినిమాలు తీశారు. ఇలాంటి గొప్ప సినిమాలు తీసిన ఒక వ్యక్తి 2018 నుంచి ఈ 3-4 years నుంచి మాకు కనిపించకుండా, సినిమాలు తీయకుండా ఏంటి కొంత అజ్ఞాతవాసం గడిపేస్తున్నారు. ఇంత మంచి ఇల్లు కట్టేసుకొని ఇక్కడ. అదేం లేదు, ఒక 1.5 years సీనయ్య సినిమా మీద పోయింది. ఆ టైం అంతా కరోనా దీంట్లో పోయింది. తర్వాత ఛత్రపతి హిందీ చేశాం. ఓకే, గట్టి కొట్టాలి లేకపోతే మౌనంగా ఉందాం అనే దీంతో. సౌండ్ చేయకు, కంఠం కోసేస్తా. అలాంటి సినిమాలే పడాలి మనకి. అవును. ఈ ఓటీటీ వచ్చిన తర్వాత అందరు మైండ్ సెట్స్ చిన్నగా అయిపోయినాయి. బ్రాడ్ సినిమాని ఆలోచించట్లేదు చాలామంది. అంటే ఇప్పుడు కేజీఎఫ్లు అవి ఇవి పక్కన పెడితే చిన్న బడ్జెట్ త్వరగా అయిపోతుంది, త్వరగా అంటే ఏదో ఒకటి ఛాన్స్ వస్తే చాలు అనే దీనిలో ఉన్నారు. ఆ బ్రాడ్ థింకింగ్, ఆ బిగ్నెస్ అది మేబీ అదే లేదేమో అనిపిస్తుంది. వివి వినాయక్, పూరి జగన్నాథ్, రాజమౌళి ఇలానే వినపడ్డాయి. ఇలానే విన్నాం మేము కూడా మా స్కూల్ డేస్లో, మా కాలేజ్ డేస్లో కూడా. కానీ ఇప్పుడు ఓన్లీ ఎస్ఎస్ రాజమౌళి అనేదే వింటున్నాం. అది విన్నప్పుడు కానీ లేకపోతే చూసినప్పుడు కానీ, ఎస్పెషల్లీ మీలాంటి పొటెన్షియాలిటీ ఉన్న డైరెక్టర్స్కి ఏమనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ఆనందపడతా ఆయన ఎదిగిన విధానానికి, ఆయన స్థాయికి. రీజన్ ఏంటంటే నేను ఎక్కువగా ఒక ఫ్యామిలీలాగా కలిసి ఉన్నాము. రోషన్ ఏమైందంటే ఆయన తీసుకున్న రిస్కులు ఉన్నాయి కదా, ఆ రిస్క్ చేయటానికి చాలా గుండె ధైర్యం కావాలి. అంటే బాహుబలి ఫస్ట్ తీసినప్పుడు ఎలా అసలు అది ఏ ఈక్వేషన్స్కి, ఏ బిజినెస్కి, దేనికి అందేది కాదు. దానికి చాలా ధైర్యం కావాలి. అంటే అంత ధైర్యం ఆయన చేశాడు ఆ రోజు. అందుకనే ఆ ప్రతిఫలం ఆయన పొందాడు మనసులో.